ఉన్నావ్ రేప్ కేసు నిందితుడి జైలు శిక్ష సస్పెన్షన్ అట. కుల్దీప్ సింగ్ సెంగార్కు బెయిల్ మంజూరైందట. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్లొద్దు, ఆమెను బెదిరించొద్దు. ఢిల్లీ హైకోర్టు షరతులు. నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదేం న్యాయం? బాధితురాలి ఆవేదన. భద్రత కోసం తమను జైల్లో పెట్టాలన్న ఆమె సోదరి. ఇది ఒకప్పుడు సెన్సేషనల్ అయిన కేసు. ఇది మొత్తానికి బెయిల్ వచ్చిందట. మరి ఎట్లా? ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి తక్షణమే వాళ్ళకి శిక్ష పడేలాగా తీర్పులు ఉండాలి. ఇక తప్పు చేసినోడే బయటకు పంపించేస్తే రేపు పొద్దున తప్పు చేయాలి అనుకునేవాడికి ఒక భయం ఉండాలి కదా. బాధితురాలికి సిఆర్పిఎఫ్ రక్షణ కొనసాగాలి. ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్కు మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయన అనుభవిస్తున్న జైలు శిక్షను సస్పెండ్ చేసింది. పలు ఆంక్షలు విధించి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. 2017లో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో ఆయనపైన కేసు నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించడంతో సెంగార్ పైన మరో కేసు పెట్టారు. బాధితులను బెదిరిస్తున్నట్టుగా ఆరోపణ రావడంతో సుప్రీంకోర్టు 2019లో ఈ కేసు విచారణను ఉన్నావ్ నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. అత్యాచారం కేసులో సెంగార్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2019లో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని హైకోర్టు ప్రస్తుతం సస్పెండ్ చేసింది. బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. ఆ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలని సెంగార్ హైకోర్టులో దరఖాస్తు చేశారు. దానిపై నిర్ణయం వెలువడకపోవడంతో ఆయన ఇప్పుడిప్పుడే జైలు నుంచి విడుదలయ్యే సూచనలు కనిపించట్లేదు. సెంగార్కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసినా కఠిన షరతులు విధించింది. 15 లక్షలకు వ్యక్తిగత పూచీకత్తు చెల్లించాలని, మరో 3 అంతే మొత్తంతో షూరిటీ ఇవ్వాలని తెలిపింది. ఆ 3 ఢిల్లీ వాసులే అయి ఉండాలి. బెయిల్ ఇచ్చినప్పటికీ ఢిల్లీలోనే ఉండాలి. బాధితురాలు ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. అంతకు మించి దగ్గరగా వెళ్ళొద్దు. పాస్పోర్ట్ను ట్రయల్ కోర్టులో జమ చేయాలి. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ఆయన చేసిన అప్పీల్ పైన నిర్ణయం వెలువడే వరకు బెయిల్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ తీర్పు పైన సంతృప్తి చెందలేదని బాధితురాలు తెలిపారు. నా తండ్రిని చంపేశారు, నా పైన అత్యాచారం చేశారు, కొన్నేళ్ల పాటు జైల్లో ఉంచిన తర్వాత నిందితుడిని విడుదల చేస్తున్నారు, ఇదేం న్యాయం అని ఆమె వాపోయారు. బాధితురాలి సోదరి కూడా ఇదే భయాలు వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నది, భద్రత కోసం తమనే జైలుకు పంపించాలి అని కోరిరట. ఈ దేశంలో శిక్ష పడడం అనేది, ఒక దుర్మార్గుడికి శిక్ష పడడం అనేది ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతున్నది? సో దీనివల్ల ఏమవుతుందంటే బయట తప్పులు చేసే వాళ్ళకి ఇంకా అవకాశం ఏర్పడుతుంది. మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చూస్తేనేమో ఆయన మళ్ళీ ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు, ఇమీడియట్గా దానికి సపరేట్గా ఒక ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి తక్షణం శిక్ష విధించేలాగా ఉండాలి.